2025 ఆగస్టు మాసానికి గాను తులారాశి వారికి మాసఫలాలు చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. గ్రహాలన్నీ అనుకూల సంచారం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఏదో ఒక రూపంలో ఆదాయం లభించడం వలన డబ్బుకు లోటు అంటూ ఉండదు. బాకీలు వసూలవుతాయి. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. ఇంటికి కావలసిన గృహోపకరణాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కోర్టు వ్యవహారాలలో మీదే విజయంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి పనిలో మీ ఆధిక్యత కనిపిస్తుంది. ఇక రాని బాకీలు సైతం వసూలవుతాయి. శత్రువులే మిత్రులవుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇక మీ వాహన మార్పునకు తగిన సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక కుజ, బుధ, శుక్రగ్రహాల అనుకూలత లేని కారణంగా ఇతరులతో అనేక రకాలుగా విరోధాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే మిత్రులతో విరోధాలు కలుగుతాయి. మాట పట్టింపులు కలుగుతాయి. అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. మీ మాట తీరుతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈ మాసంలో తులారాశి వారు మంచి శుభ ఫలితాలను పొందాలంటే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే గణపతి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం.